విమెన్స్ డే సందర్భంగా ఒక అద్భుతమైన గెస్ట్ మగువా లోకానికి తెలుసా నీ విలువ. ఇవాళ పేపర్ రావట్లేదు 5 రూపాయలకి. 5 రూపాయల బిజినెస్ నాకు ఏంటి? పేపర్ పెన్సిల్ వచ్చింది. People used to tease me because of my height. When you have something focused on something, I don't think so your physical appearance is... ఇవాళ ప్రవీణ ఇమ్మడి అంటే చాలా మంది తెలుసు. Yes. షీజ్ ఏ ఇంటీరియర్ డిజైనర్. అపర్ణ వాళ్ళు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు అనమాట, ఇంటీరియర్స్కి. అపర్ణ వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు నన్ను ఎంట్రీ ఇవ్వలేదు. మై బిజినెస్ ఈస్ కంప్లీట్లీ వర్డ్ ఆఫ్ మౌత్. దెన్ వన్ డే నాకు అపర్ణ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. నౌ యూ ఆస్క్ మీ, ఐ హ్యావ్ డన్ మేజర్ అపర్ణ హౌసెస్. ఎక్కడైనా పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి నేను ఆ రకం. ఒక అమ్మాయిగా ఆ టైంలో మీరు ఎందుకు గ్లామర్ ని ఎంటర్టైన్ చేయలేదు? ఐ బిలీవ్ ఇన్ బ్రెయిన్ రాదర్ దెన్ బ్యూటీ. మనం షోపీస్ అందంగా ఇటు ఇంట్లోనూ ఇటు బయట బిజినెస్ స్పేస్ దొరుకుద్దా ఫ్యామిలీకి, పిల్లలకి? మార్నింగ్ 5 o'clockకి లేస్తాను, వండేస్తాను, నా పాపకు స్కూల్ పంపించేస్తాను, వెళ్ళేసి మళ్ళీ పాప వచ్చే లోపల నేను వచ్చేస్తాను. బ్రాడ్ రియాలిటీ. విమెన్స్ డే అనుకొని మనం అంత ప్రైజ్ చేస్తూ ఉంటాం, కానీ ఆ ఫ్రీడమ్ ని వీళ్ళు మిస్యూజ్ చేసి ఫ్రీడమ్ ని మోడర్న్ పేరు, మోడర్న్ టచ్ అని చెప్పేసి మిస్యూజ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసే ఏజ్ ఉంటుంది, వి షుడ్ వెయిట్ ఫర్ ద టైం. ఇప్పుడు మా పాప ఉందండి, హై జనరేషన్, కానీ ఇప్పుడు తనకి మేము చెప్తే వినదు, చేస్తే అప్పుడు వింటుంది. ఫలానా అపర్ణకు చేశారు, అపర్ణ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఫ్యామిలీ ఇంటీరియర్ డిజైనర్ అయిపోతారు అనమాట ఒక సర్కిల్ కి. జూన్ వరకు వీఆర్ బుక్ కంప్లీట్ బిజినెస్ మనకు బుక్డ్ ఉంది అడ్వాన్స్ బుకింగ్ లో. అడ్వాన్స్ అంతా ఇంట్లో పెట్టారండి, బ్యాంక్ లో వేశారు. అంటే అడ్వాన్స్ అంటే మళ్ళీ ఐటీ రేట్స్ దొరుకుతాయి. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో విమెన్స్ డే సందర్భంగా ఒక అద్భుతమైన గెస్ట్ మీ ముందుకు తీసుకొచ్చా. ఇప్పటి వరకు చాలా మంది లేడీస్ కావచ్చు, లేదంటే జెంట్స్ కావచ్చు, బిజినెస్ లో లక్షలు పెడతారు, ఫైనల్ గా దివాళా తీసేస్తుంటాయి. మాకు రిటర్న్స్ రావట్లేదనో లేకపోతే ఇంకో రీజన్స్ తో వాళ్ళు చాలా రప్చర్ అవుతూ ఉంటుంది అక్కడ. సో ఇలాంటి సినారీలో కేవలం 5 రూపాయలతో ఆవిడ బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ ఆవిడకున్న ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ను కూడా వదిలేసి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటీరియర్ బిజినెస్ లో నిజంగా చాలా గట్టిగా రాణిస్తున్నారు. సో ఆవిడ ఎవరో కాదు, ప్రవీణ ఇమ్మడి గారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఆవిడ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు 5 రూపాయల కాన్సెప్ట్ ఏంటి, ఇంకా వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటి, అసలు మొత్తం అన్ని తెలుసుకుందాం ఆవిడతో. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా సాగుతుంది 5 రూపాయల బిజినెస్? బాగుంది, వెరీ నైస్. అంటే ఏంటి అసలు, అంటే బేసిక్ గా ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ కి 5 రూపీస్ పెడితే అసలు ఏం కాదు. కనీసం ఇవాళ పేపర్ రావట్లేదు 5 రూపాయలకి. 5 రూపాయల బిజినెస్ ఏంటి? పేపర్ పెన్సిల్ వచ్చింది. ఓకే. So basically I didn't have any intention of opening a business. That was happened something very accidentally. It was just an hobby చేశాను అన్నమాట. యాక్సిడెంటల్ గానే ఇలా ఉందంటే ఒకవేళ మీరు అనుకుని ఉంటే I don't know, because my dad never allowed us to do any business, or he want us to do a job actually. ముగ్గురికి కూడా డాడీ బాగా చదివించారు. ఓకే. అండ్ డాడీ ఆల్వేస్ బిలీవ్స్ ఇస్ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్, ఒక జాబ్ ఉండాలి, దట్స్ ద సెక్యూర్ థింగ్ అని అనుకునేటోడు. డాడీ వాంటెడ్ మీ టు డూ ఇంజనీరింగ్, బట్ ఐఎమ్ వెరీ జీరో ఎట్ మ్యాథ్స్. మ్యాథ్స్ ఈజ్ నో సబ్జెక్ట్, బట్ స్టిల్ బార్డర్ లైన్ లో a+b² ఫార్ములా చెప్పండి సార్. a² + b² + 2ab = 0. = 0. యా, 0 ఉండదు మేడం. సరే చెప్పండి. ఓకే. సో ఇంజనీరింగ్ అంటే నాకు ఎంసెట్ రాలేదు సీట్. ఓకే. నేను డాడ్ కన్నా బిజినెస్, ఐఎమ్ గుడ్ ఎట్ స్టాటిస్టిక్స్. స్టాట్స్ నాకు బాగా వస్తుంది. ఐ వాజ్ అ టాపర్ ఇన్ ద కాలేజ్ ఫర్ స్టాట్స్. మ్యాథ్స్ బార్డర్ లైన్ పాస్డ్. దెన్ ఐ డిడ్ మై BSc కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ బీదర్. మాకు జహీరాబాద్ లో లేదు అప్పుడు కంప్యూటర్ సైన్స్. ఐ వాజ్ ద ఫస్ట్ స్టూడెంట్, అప్పుడు ఫస్ట్ బ్యాచ్ అన్నమాట ఆ డిగ్రీలో రావడం. సో ఐ జాయిన్ బీదర్ లో అన్నమాట. సో అక్కడ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఇన్ఫోసిస్. సో విదిన్ 500 members ఓన్లీ 50 గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ కర్ణాటక. ఐ వాజ్ ద వన్ అమాంగ్ దెమ్. సో ఫస్ట్ టైం నా ఫోటోగ్రాఫ్ న్యూస్ పేపర్ లో రావడం అక్కడ. దట్ టైం ఐ డిడ్ంట్ నో ఇంకా మీరు టర్న్ అయిపోయారు ఇంకా చేస్తే. యా నాకేంటంటే పీపుల్ యూస్ టు టీజ్ మీ బికాస్ ఆఫ్ మై హైట్. ఓకే. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్ అన్నమాట. ఐ హావ్ టు డూ సంథింగ్, ఐ హావ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్. అంటే మీ ఫ్రెండ్స్ ఏనా లేకపోతే నో, నా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, బయట వెళ్ళే వాళ్ళు అట్లా. దే యూజ్డ్ టు క్వశ్చన్ వై ఇస్ యువర్ హైట్. వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి అసలు మీరు? వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, నీ హైట్ తక్కువ ఉందంటే వాట్ డు ఐ ఆన్సర్? ఐ సెడ్ ఐ యామ్ గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేసి. బట్
ఐ యూస్ టు ఫీల్ సమ్వేర్ బ్యాడ్ అన్నమాట, ఎట్లా బాడీ షేమింగ్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి. అది ఎక్కడో మైండ్ లో ఉండిపోయింది. బట్ when you have something focused on something, I don't think so your physical appearance is important. You can achieve bigger things without that. బేసిక్ ఒక ఆడపిల్ల ఎవరన్నా ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఇంకోళ్ళు కానీ బాడీ షేమింగ్ చేస్తే తన కెరీర్ అంటే తన కెరీర్ మొత్తం ఫోకస్ మీద పెట్టినా అంటారు కదా. సో అలాగే తన కెరీర్ మొత్తం ఆ ఫోకస్ మొత్తం తన ఏదైతే బాడీ షేమ్ చేస్తున్నారో దాని మీద పెడతారు. సపోజ్ ఇప్పుడు హైట్ తక్కువ ఉన్నా గ్లామర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ టైంలో అంటే ఆడపిల్లలు ఎక్కువ గ్లామర్కి ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయంలో ఒక అమ్మాయిగా ఆ టైంలో మీరు ఎందుకు గ్లామర్ ని ఎంటర్టైన్ చేయలేదు? I believe in brain rather than beauty. Beauty will fade away after years, but brain never. That will stay with you till you die. That is what my concept. And I seriously say this because every woman should focus on brain rather beauty. అమ్మాయికి అందం కావాలా డబ్బు కావాలా? రెండు అవసరం లేదు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చెప్పండి. అందం అవసరం లేదండి. అందం ఏం చేసుకుంటారు? మనం షోపీస్ అందంగా ఉండని చెప్పడానికి ఏం చేసుకుంటారు అందం? డబ్బు నువ్వు సంపాదించవచ్చు, డబ్బు అవసరం సర్వైవల్ కి, కానీ డబ్బు మొత్తం జీవితం అవ్వదు కదా. బ్యూటీతో నీకు ఏం రావు కదా. అంటిల్ అండ్ అన్లెస్ యూ బికమ్ అ వెరీ ఫేమస్. యూ టెల్ మీ టిప్ ఆఫ్ ద హ్యాండ్స్ how many people are fading away in the beauty industry. You will hardly see for them for 1-2 movies. Andulone actors who are not beautiful, they are sustaining longer than that. Why? Because they are choosing the good movies kada. It's a brain then, it's not a beauty there. So I always choose brain out of beauty. బేసిక్గా బిజినెస్ లోకి ఓన్లీ 5 రూపీస్ ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అయిన తర్వాత రేపు ఫస్ట్ కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే మీ నచ్చి మీ అవుట్పుట్ నచ్చి కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంకొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేద్దాం, ఇంకొంచెం బెటర్గా మూవ్ అవుదాం, ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం అని ఆలోచన ఎప్పుడు వచ్చిందా? See, luckily my business is not an investment business. Mine is completely talented investment actually. అంటే మీరు అప్పటిదాకా లైమ్ లైట్ లో లేరు. ఇవాళ ప్రవీణ ఇమ్మడి అంటే చాలా మంది తెలుసు. షీజ్ ఏ ఇంటీరియర్ డిజైనర్ అండ్ తను కార్పొరేట్ లైఫ్ చూసింది, ఫెడప్ అయిపోయి వచ్చింది. సో అంతకు ముందు అంటే ఇప్పుడు మీరు ఆ పాయింట్ నుంచి ఇక్కడ రావడానికి కొన్ని ఏళ్ళు టైం పట్టింది కదా. సో ఈ మధ్యలో మీరు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో ఆ టైంలో మీరు బయటికి రావడం కానీ లేదంటే నలుగురికి మీడియా ముందు రావడం కానీ ఇలాంటి అంటే నేను అనేది జనాలకు తెలియాలి అనే ఇది రాలేదా అంటున్నా మీకు? మీడియా ముందంటే లైక్ you're saying as a social media platform. Yeah, I was there but not completely because నేను పాప ఉంది, బిజినెస్ ఉంది, I have a family, I have to cook also. So నాకంత సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ ఎక్కువగా లేదు. I was there on BNI platform. నేను ఎక్కడ వెళ్ళినా నాకు సక్సెస్ వచ్చింది బికాస్ వాట్ ఎవర్ యూ గివ్ అ వర్క్ ఐ డూ ఇట్ వెరీ ఏమంటారు ఫోకస్ గా చేస్తాను. నేను ఏదో చెయ్యాలి అని నేను చెయ్య. ఇప్పుడు బిఎన్ఐ జాయిన్ అయిన 3 months కి ఐ వాజ్ ద వరల్డ్ రికార్డర్ అక్కడ. I have joined other platforms also, but నాకు ఆ మీటింగ్స్ టైమింగ్స్ అవి I couldn't able to reach the timing, so I quit that platforms అన్నమాట. There were some instances that I didn't had money to print the మన ఇవుంటాయి కార్డ్స్ ఉంటాయి కదా, visiting cards. I had only 150 rupees. I went to the printing press and I asked him, I'll tell you the reason. Aparna వాళ్ళు నాకు ఇంటర్వ్యూ కి పిలిచారు అనమాట, ఇంటీరియర్స్ కి. సో దే ఆస్క్ మీ టు గెట్ మీ ద కార్డ్. ఐ డిడ్ హ్యావ్ 150 రూపీస్ లో బ్లూ కలర్ లో స్క్వేర్ నేను ప్రింట్ చేయించాను. టుడే మై కార్డ్ విజిటింగ్ నా కార్డ్ వచ్చేసి 180 రూపీస్ వన్ కార్డ్ వాల్యూ. అంటే 150 కి నేను 100 పిక్స్ చేయించుకున్నాను. షేర్ మార్కెట్ లో రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చినట్టు. ఓకే. సో అపర్ణ వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు నన్ను ఎంట్రీ ఇవ్వలేదు. నాకు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. వన్ డే ఐ హావ్ టు క్రాక్ దిస్, ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఐ టర్న్ బ్యాక్. 1 year నేను అన్ని స్మాల్ ప్రాజెక్ట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ చేసి వెళ్ళాను 5 lakhs వరకు. లేటర్ ఆన్ వి బాట్ అ కార్. దెన్ వన్ డే నాకు అపర్ణ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది బికాస్ అప్పటికి నేను కొంచెం లింగంపల్లి అంతా వీవర్ లైక్ నేమ్ ఉన్న వాళ్ళు అయిపోయాం అన్నమాట. నౌ యూ ఆస్క్ మీ అపర్ణ, ఐ డోంట్ థింక్ సో ఎనీ ఆఫ్ ద అపర్ణ ఐ లెఫ్ట్. ఐ హావ్ డన్ మేజర్ అపర్ణ హౌసెస్, మేజర్ ఆల్ ద మేజర్ అపర్ణ హౌసెస్. ఎక్కడైనా నాకు ఇన్సల్ట్ జరిగిందా మీరు అంటారు చూడండి, ఎక్కడైనా పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి నేను ఆ రకం. వీళ్ళలో అంటే ఈ పెద్ద బిల్డర్స్ లో ఎవరన్నా ఏంటి ప్రవీణ ఇట్లా చేసావు, మనం అనుకున్నది వేరు, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది వేరు, అలాంటి నాకు టచ్ వుడ్ నాకు ఇప్పటి వరకు అలాంటి కేసెస్ రాలేదు. ద థింగ్ ఇస్ 3D మనం ఇస్తే ప్రాబ్లం అవుతుంది. 3D కి రియల్ కి 20% వేరియేషన్ ఉంటుంది. అంటే 3D నీకు
చాలా లైమ్ లైట్ అనిపిస్తుంది, బట్ రియాలిటీకి వచ్చేసరికి మనకు రియల్ గా అవి దొరకవు యాక్చువల్గా, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు వచ్చిన కస్టమర్స్ కి నేను కన్విన్స్ చేస్తాను, లాక్స్ పెట్టేసి 3D వెళ్ళే బదులు ఆ లాక్స్ మీకు వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫర్నిషింగ్, ఫ్యాబ్రికేషన్ లో వస్తుంది. ఐ కన్విన్స్ పీపుల్. నేను అంటాను స్టిల్ యూ వాంట్ వీ కెన్ గో ఫర్ 3D అని, బట్ 3D కూడా నేను ఉన్న ఇంత కెరియర్ లో 3-4 హౌసెస్ మట్టుకే చేస్తాను. బేసికల్లీ పీపుల్ ఏమంటారంటే 3D ఇస్తే లైఫ్ ఈజీ అవుతుందని. అవుతుంది, బట్ ద వేరియేషన్ విల్ బి సో డిఫరెంట్. నేను బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చి నేను కలర్ చూపిస్తాను అక్కడ, సో అక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ వావ్ అని అనిపిస్తుంది. అంటే నేను హై చూపించి లో చూపియను, నేను లో చూపించి హై చూపిస్తాను అన్నమాట. అది మీకు సక్సెస్ కారణం. యా సో ఇంత ప్రాక్టికల్ గా ఇంత ఇన్నోవేటివ్ గా ఉన్నారు అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకునే ఆ గుణం వచ్చిందా, లేదంటే ఇంట్లో సపోర్ట్ ఉండిందా బిజినెస్ పరంగా, లేకపోతే ఏదైనా ఫర్దర్ మూవ్ తీసుకుంటారంటే? ఇంట్లో నాకు బ్లెస్డ్ ఏంటంటే నాకు అందరు సపోర్ట్ చేశారు, బట్ అందరు ఏం చెప్పే వాళ్ళంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ డాటర్. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా బయటికి వస్తాను చెప్పాలి, ఆబ్వియస్లీ కదా. మేబీ దే కుడ్ బి నేను కొన్ని లంచెస్ కూడా చేయలేకపోయి ఉంటాను. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళు నా కోసం లీవ్ తీసుకొని పాపకు చూసుకున్నారు. ఎస్పెషలీ మై మదర్ ఇన్ లా అండ్ మై మామ్ బీన్ వెరీ సపోర్టివ్ త్రూ అవుట్ మై జర్నీ. ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్. మీరు ఒక్కలేనా సిబ్లింగ్స్? బ్రదర్ అండ్ సిస్టర్ వి హావ్. ఓకే. యా, సో దే యూస్ టు, వి డోంట్ వాంట్ టు పుట్ హర్ ఇన్ క్రష్ అన్నమాట. మాకు ఇష్టం లేకుండే, వాళ్ళు అదే చెప్పారు నువ్వు చేసుకో కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ. మాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. సి ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ అని నేను చెప్తాను. ఎవ్రీథింగ్ యూ డోంట్ గెట్ ఇట్ ఈజీలీ కదా. మై టైం, నా ఎఫర్ట్, నా ఏడుపు నాకు తెలుసు. 10 floors ఒక అమ్మాయి పాపని తీసుకొని వెళ్ళడం ఎంత టఫ్ నాకు తెలుసు. మై బేబీ వాజ్ 6 months ఓల్డర్ అప్పుడు. యా, తీసుకెళ్లేదాన్ని సైట్స్ కి, మేమిద్దరు తీసుకెళ్లే వాళ్ళము. ఒక రూమ్ క్లీన్ చేసేసి పెట్టేవాళ్ళం. అపర్ణలో హై ఎండ్ క్లయింట్స్ ఉండేవాళ్ళు. పాప మా పాప వస్తుందని there was a director of a company, I did his house, చోబే అని చెప్పేసి, మిస్టర్ చోబే. తను ఏసీ పెట్టించాడు మా పాప కోసం తెలుసా. హీ వాజ్ అ వెరీ హంబుల్ క్లయింట్, వన్ ఆఫ్ అ హంబుల్ క్లయింట్ ఐ ఎవర్ మెట్. ఇప్పుడు నార్మల్ గా వాళ్ళ క్రైటీరియా రీచ్ అయితే ఇప్పుడు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తారా? మాదేంటంటే మనం ఇప్పుడు ఒక కొటేషన్ ఇస్తే we don't exceed that. Within the quotation we will try వాళ్ళు to ఇంప్రెస్ complete అయ్యి it. సాటిస్ఫై అయ్యి they'll give goodies. They'll treat me as their ఇంటికి పిలుస్తారు, బట్టలు పెడతారు. One of my clients, they gave the ring, gold ring ఇచ్చారు. Some of them they gave some silver articles, గృహప్రవేశం రోజు. మోస్ట్లీ నా క్లయింట్స్ తీసుకొస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్. మై బిజినెస్ ఇస్ కంప్లీట్లీ వర్డ్ ఆఫ్ మౌత్. మీరేమో బిజినెస్ ఉమెన్, కంప్లీట్ గా నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఎలా ఉండాలి, ఇప్పుడు దాకా ఇలా ఇచ్చాను, అలా ఇచ్చాను, నెక్స్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ హస్బెండ్ ఏమో మీ టైం గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నామంటే ఇప్పుడు హీస్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మేమిద్దరు అడుగుతాను నేను తనకి. కరోనా పుణ్యమని మీకు కలిసి వచ్చేసింది. కరోనా పుణ్యమని కలిసి కూడా వచ్చింది, అది మాకు డ్రాబ్యాక్ కూడా అయింది. డ్రాబ్యాక్ ఏంటి అంటే మా ఉన్న సేవింగ్స్ అంతా అప్పుడు ఇద్దరు వివర్ ఇంటూ ఇంటీరియర్స్ కదా. ఓకే ఓకే. సో దట్ వాజ్ అ డ్రాబ్యాక్. పోస్ట్ దట్ ఓన్లీ హీ జాయిన్ ద కంపెనీ. హీ థాట్ ఇద్దరు కపుల్ షుడ్ నాట్, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అని చెప్పేసి. వన్ షుడ్ వర్క్, వన్ షుడ్ హ్యావ్ అ కాన్స్టెంట్ ఇన్కమ్, వన్ షుడ్ హ్యావ్ అ ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న నడిచిపోతుంది అని చెప్పేసి. నెలకు సరదాగా అందాజుగా ఎంత అవుతుంది చెప్పండి? నార్మల్ అందాజ్ కాదు, సరదాగా ఒక 10 కాదులేండి, ఒక 5 చేశారు మంత్ లో, 5 చేశారు వీక్లీ. మంత్లీ కాదు, పెద్ద ప్రాజెక్ట్స్ అయితే 60 days పడుతుంది. అండ్ నౌ వీ హ్యావ్ అ పార్ట్నర్ ఆల్సో, కిరణ్ రెడ్డి అని చెప్పేసి. ఓకే. వీఆర్ పార్ట్నర్, హీ ఇస్ మై కజిన్ ఆల్సో. ఓకే. సో ఆయన వచ్చాక వీఆర్ టేకింగ్ ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం. బికాస్ వి నౌ 2 people are, one mechanical mind, ఒకళ్ళు ఇమోషనల్ మైండ్. అంటే ఈ ఇంటీరియర్ డిజైన్ లో బేసిక్ గా అంటే కస్టమర్ పై కస్టమర్ పలానా అపర్ణకు చేశారు, అపర్ణ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు, అయ్యా పలానా ప్రవీణ బాగా చేసింది. అట్లా కస్టమర్ పై కస్టమర్ టెస్టిమోనీ షేర్ చేసుకోవడం వస్తుందా, లేదంటే కొత్త వాళ్ళు మనల్ని అట్రాక్ట్ అవుతుందా? నాకేమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు అపర్ణలో చేసాం అనుకో, అపర్ణలో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్ ఆ చైన్ ఒక దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా అంటే ఆడ 100 ఇంటీరియర్ డిజైనర్స్ వస్తారు, నాకంటే హై క్వాలిటీ వాళ్ళు ఉంటారు, నాకంటే తక్కువ బడ్జెట్ లో చేసే వాళ్ళు ఉంటారు, ప్రవీణ నచ్చిన వాళ్ళు వస్తారు. ఒక దగ్గర చైన్ నాది ఏమవుతుంది, ఇప్పుడు నేను నాగోల్ దగ్గర సైట్స్ చేస్తున్నాను కదా, అక్కడ ఒక సర్కిల్ వచ్చింది అనమాట. ఆ సర్కిల్ లో ఇప్పుడు నేను 15 ఇల్లు నాకు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ వీఆర్ బుక్డ్ టిల్ జూన్ వరకు వీఆర్ బుక్డ్ హౌస్. కంప్లీట్ బిజినెస్ మనకు బుక్డ్ ఉంది అడ్వాన్స్ బుకింగ్ లో. సో ఏరియా వైజ్ ఇంట్లో పెట్టారండి, బ్యాంక్ లేదు అంటే అడ్వాన్స్ అంటే
మళ్ళీ ఐటీ రేట్స్ Token దొరుకుతాయి అన్నమాట. మళ్ళీ. అంత లేదు, we keep a very less margin. అంటే we do economical houses when you compare the prices, because my motto is not making money అండి, because I come from a very humble family background. ఏదో ఇక్కడ మనం డబ్బులు సంపాదించడానికే నేనేం ఇక్కడ బిజినెస్ చేయట్లేదు. అలానే కాదుగా, మీకు ఒకటి ఉంటదిగా, ఒక పాయింట్ ఉంటదిగా, అంటే మీరు I take the value of my time. టైం ఓకే, బట్ ఇప్పుడు అందరూ అలా చెప్తారు, But I'm trying to డబ్బులు eco-friendly products. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక అంటే అంటిల్ గా మీ లైఫ్ గోల్ ఒకటి ఉంటుంది. ఒక గోల్ కి వచ్చిన తర్వాత నౌ యూ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, వెరీ ఐఎమ్ ఇన్ దట్ స్పేస్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తాం, మీరు అడిగారు కదా ఇందాక, నెక్స్ట్ ఏంటి. సో ఇన్ ఇంటీరియర్స్ వాట్ డిఫరెంట్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తీసుకురావడం, ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేయడం, అలా చేస్తున్నాం అనమాట. బికాజ్ ఐ ఆల్రెడీ గివెన్ ఇంటర్వ్యూ ఆన్ దిస్, ఎస్పెషలీ ఆన్ ద ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. సో వాట్ ఐ కెన్ డూ ద సొసైటీ బెటర్ మేనర్ లో, అట్లా వీఆర్ కమింగ్ అప్ న్యూ ఐడియాస్. సో నాకు చైన్ అయితే ఎక్కడ తగ్గదు, క్లయింట్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నాకు ఇట్లా ఏమంటారు, ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను ఫ్యామిలీ ఇంటీరియర్ డిజైనర్ అయిపోతా అనమాట ఒక సర్కిల్ కి. మీరు ఒక కన్స్ట్రక్టివ్ పర్సన్ కదా, అంటే స్టెప్ బై స్టెప్ ఇలా గ్రాఫ్ ఇలా లెగుస్తుంది తప్ప ఫినాన్షియల్ గా అప్స్ అండ్ డౌన్స్ ఓకే, కానీ అంటే మీకు మనసు బాగాలేదు అలాంటి అవుతుందా మీకు? చాలా అవుతుంది, మూడ్ స్వింగ్స్. అప్పుడు ఏం చేస్తారు? నేను వర్క్ వెళ్ళిపోతా, పబ్స్ గానీ లేకపోతే బయటికి కానీ. నేను అసలు పబ్స్ వెళ్ళాను, నాకు అసలు నాకు అవన్నీ అలవాట్లు లేదు. యు కెన్ ఆస్క్ మై ఫ్యామిలీ. అంటే ఇవాళ రోజుల్లో అదే కదా, అంటే అందరూ అదే ఆస్ట్రానిష్ అవుతారు అన్నమాట. నాకు అక్కడ వెళ్ళదండి, నేను ఐ వుడ్ బి సో బిజీ ఇన్ వర్క్, ఆర్ నాకు డిప్రెషన్ అనిపిస్తే నేను కృష్ణ, ఎందుకంటే కార్పొరేట్ లైఫ్ చూసారు. అండ్ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో కూడా నాకు పబ్ కల్చర్ తెలియదు తెలుసా. ఐ వాజ్ లైక్ అ కుకూన్ ఇన్ మై షెల్. నాకు ప్రొటెక్టివ్ ఫ్రెండ్స్ ఉన్నారు లైఫ్ లో, నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ చాలా బాగున్నారు. దే డోంట్ అలో మీ టు గో ఎనీవేర్, దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్. నాకు సర్కిల్ బాగుందని నేను చెప్పొచ్చు, ఐఎమ్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ సర్కిల్. స్పిరిచువాలిటీ మనం బాగుంటాం, సి అట్లా ఉండదు. ఇట్ ఆల్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ కంట్రోలింగ్ కెపాసిటీ ఇన్ యూ, వాట్ ఐ బిలీవ్ ఇట్. ఇప్పుడు నేను ఒకటి చెప్పొచ్చో లేదో, నీకు ఇంత కారం పొడి నువ్వు తింటావా? తినరు కదా, సేమ్ అంతే కదా. బ్యాడ్ థింగ్స్ హౌ డు యూ టేక్ ఇట్? యూ షుడ్ హ్యావ్ అ థిన్ లైన్. ఐ డోంట్ గో ఎనీవేర్. ఇప్పుడు ఏంటంటే వర్క్ ఎక్కువ అవడం వల్ల, స్ట్రెస్ కావడం వల్ల ఐ డూ మెడిటేషన్ అండ్ చాంటింగ్ అండ్ ఆల్. ఇవన్నీ చెప్తారేమో అనుకుంటారు, బట్ లిటరలీ నాకు ఇంట్లోకి రాగానే ఏదో ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది. ఐ డూ ఇట్ అండ్ ఐల్ క్రై దెన్. అదేంటి చాంట్ చేసినప్పుడు వెన్ యూ హ్యావ్ వరీస్ యూ విల్ క్రై అ లాట్. దట్ స్ట్రెస్ వెళ్ళిపోతుంది నీకు. యూ డోంట్ నీడ్ ఎనీ ఫ్రెండ్. నార్మల్ గా లేడీస్ స్ట్రెస్ తీసుకోవడం అంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ మీద తీసుకుంటా ఉంటారు. అవన్నీ అయిపోయింది, ఆ స్టేజ్ అంతా అయిపోయింది. అది అయిపోయింది, కామ్ పీరియడ్ లో వచ్చేస్తున్నారు. పాప ఆయన అందుకని ఒక మూల కూర్చున్నారు. ఎప్పుడన్నా అంటే ఆయన లిఖించే వాళ్ళ మీ కోపం తీర్చుకోవడానికి ద బెస్ట్ మూమెంట్ అంటే ఆయన్ని ఎప్పుడన్నా బాగా ఆడుకోవడం, మీ హస్బెండ్ ఆడుకోవడం అంటే ఫోన్లు బాగా ఇరగొట్టేదాన్ని. సైట్ లో వెళ్తే మా కార్పెంటర్స్ ఫస్ట్ నా ఫోన్ అంటే సార్ కోపం వచ్చినప్పుడు సైట్ పేరు చెప్పండి, మా వాళ్ళు వస్తారు. లేదు, అందుకే నాకు ఈ కాస్ట్లీ ఫోన్ ఇచ్చారనమాట, బ్రేక్ చేయను అని చెప్పి. అందుకే ఇప్పుడు లేదు, నాకు కోపంలో కంట్రోల్ వచ్చేసింది. ఐ హావ్ లెర్న్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మా పార్ట్నర్ వచ్చాక నాకు థింగ్స్ నేర్పించాడు ఆయన. నువ్వు బిజినెస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎంత కూల్ గా కామ్ గా ఉంటే నీకు పనులు అంత బాగా అవుతుంది. ఆయన నాకు కరెక్టే చెప్పారు అనమాట. అరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇనిషియల్ డేస్ లో మీరు అగ్రెసివా? వెరీ అగ్రెసివ్, వెరీ అర్చదాన్ని, ఎట్లా భయపడే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నేను తెలుసు కాబట్టి నేను వస్తే భయపడతారు. నేను అగ్రెసివ్ ఉండా, బట్ ఐ షో లవ్ ఆల్సో. ఐ సిట్ విత్ దెమ్ ఎట్ ద సైట్. ఎంత మురికి ఉన్నా నేను వాళ్ళతో కూర్చొని తింటాను. నేను, మీరు మా టీమ్ మెంబర్స్ అడగండి. వి గివ్ దెమ్ గిఫ్ట్స్, వి సెలబ్రేట్ టుగెదర్, వి ఈట్ టుగెదర్, వి డూ. ఎందుకంటే నేను అక్కడ HR కల్చర్ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నాకు టీమ్ అంటే వి ఆల్ ఆర్ ఈక్వల్ అనుకునేదాన్ని. బాసీ ఫీలింగ్ నాకు అట్లా ఉంటే నేను ఇంత గ్రో అయ్యేదాన్ని. యాక్చువల్లీ అంటే నా హీరోస్ అంటే నా కార్పెంటర్స్ నేను చెప్తాను. నేనేం కూర్చొని నేను చేయాలి కదా. నేను అనుకుంటున్నది వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాకుండా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఆర్టిస్టిక్. అది నాకు మా పార్ట్నర్ నేర్పించింది ఏంటంటే, వాడు నీ స్టాండర్డ్ కి రాడు, నువ్వు వాడి వరకు వెళ్ళాలి. అదే చెప్పాడు. అసలు నీ ప్లేస్ లో ఉంటాడు, నువ్వున్నావు ఇక్కడ, నువ్వు పేషెన్స్ ఉండాలి, వాళ్ళు కాదు. అలా ఐ లెర్న్ ఇట్ ప్రాక్టికలీ. ఐ హావ్ లెర్న్ ఇట్ ప్రాక్టికలీ.
టెక్నికల్ థింగ్స్ ఏంటంటే నేను కోర్సెస్ చేయడం వల్ల ఐ గాట్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఆల్సో. సో ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే తను మెకానికల్ మైండ్, నేను కంప్లీట్లీ ఇమోషనల్ మైండ్. డబ్బు దగ్గర నేను చాలా ఎమోషనల్. క్లయింట్ వచ్చేసి ప్రవీణ 1,00,000 తగ్గి అన్న నేను తగ్గిస్తా. సో అంటే మీ పెళ్లి తర్వాత బాగుందా, పెళ్లికి ముందు బాగుందా? అంటే బిజినెస్ మ్యాన్ గా, ఉమెన్ గా మీరు ఎంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒకనొక పాయింట్ కనిపిస్తుంది, ఈ రిలేషన్స్ ఎందుకు అనిపిస్తుంది. నేను ఒకటి చెప్పనా, మనము రిలేషన్స్ ఎందుకు, ఇప్పుడు పెళ్లికి ముందు నాది ఒక డిఫరెంట్ ఫేజ్ ఉండింది. ఓకే, అప్పుడు నాకు పాప లేదు కాబట్టి నేను అంత కమిటెడ్ గా లేకపోయి ఉంటా. పాప పుట్టింది, పాపకి ఏదో మంచి చేయాలనే నేను బిజినెస్ లో వచ్చి ఉంటాను కదా. మనిషికి స్ట్రెస్ అండ్ కమిట్మెంట్ ఉంటేనే యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెస్ అండ్ కమిట్మెంట్, నార్మల్ గా అక్కడే ఎక్కడో నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అక్కడే ఉంటావు. యూ నెవర్ గ్రో ఇన్ యువర్ లైఫ్. దోస్ థింగ్స్, 2 things are very important for us: commitment and stress. స్ట్రెస్ అంటారు, స్ట్రెస్ ఉండాలి మనిషికి. స్ట్రెస్ లేకపోతే ఎట్లా వర్క్ చేస్తారు మీరు నాకు చెప్పండి. కూల్ కూడా నువ్వు ఎలా పని చేస్తావు? చేయలేవు. నీకు నువ్వు కంట్రోల్డ్ గా పాజ్ గా పెట్టుకోవడానికి మెడిటేషన్ ఈస్ రిక్వైర్డ్. వెన్ యూ ఆర్ స్ట్రెస్ఫుల్ యూ హ్యావ్ అ టెండెన్సీ టు డూ మోర్ వర్క్. బేసిక్ గా లేడీస్ ఇంటీరియర్ డిజైన్ లో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఇంట్లో ఏది ఎక్కడ పెట్టాలో, ఈ పిల్లో అక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి అని కొన్ని పర్టికులర్స్ ఉంటాయి. ఇల్లు వచ్చేసరికి చాలా చిరాకుగా కనిపిస్తే వాళ్ళకి ఎక్కడ లేని టెన్షన్. సో వీళ్ళు ఎక్కడ ఉండాలో అలా కొత్తగా వచ్చే అమ్మాయిలకి అసలు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇంటీరియర్ డిజైన్ కరెక్ట్ అంటారా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా రావచ్చా, పెట్టి ఎంత వరకు పెట్టొచ్చు, ఒక సజెషన్ ఏంటి? See, if you're talking about only about women, I request don't go for any investment business. Even if it is an investment business, you calculate your finances. Okay, నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్, యూ హైర్ ఎక్స్పర్ట్ పర్సన్, బికాస్ ఇవాళ రేపు ద యంగర్ జనరేషన్ దే హ్యావ్ అ మోర్ నాలెడ్జ్ దెన్ us. మేము ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం, వాళ్ళు కొంచెం టెక్నాలజీని యూజ్ చేసి ఆలోచిస్తారు. రెండు బైండ్ అవ్వాలి. వెన్ యూఆర్ వెరీ యంగ్, హైయర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ యువర్ టీమ్. సో దాన్ని ఏమంటారు, బైండింగ్ అవుతూనే అప్పుడు నీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అందరు యంగ్స్టర్స్ అయ్యింది అనుకోండి, లాజిక్లు ఎక్కువ అయిపోతాయి, వస్తాయి. అందులో మీ దాంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు వస్తే మీకు చెప్తారు, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ నాట్ గుడ్, యూజ్ అ న్యూ టెక్నాలజీ ఇన్ దాట్. ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు పర్టికులర్ గా అడుగుతున్నారు కాబట్టి నన్ను అడిగితే డోంట్ రిస్క్ యువర్ సెల్ఫ్ టేకింగ్ టూ మెనీ లోన్స్ అండ్ ఆల్. ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి బిజినెస్ లో. గో ఫర్ స్మాలర్ 1 lakh అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసేసి అట్లా చేయండి. డోంట్ గో ఫర్ అ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ ఎ ఇంటీరియర్ డిజైన్ గా ఇప్పుడు ఇటు ఇంట్లోను ఇటు బయట బిజినెస్ అంటే స్పేస్ దొరుకుద్దా ఫ్యామిలీకి, పిల్లలకి టైం ఇవ్వడానికి? నేను డిజైనర్ గా డైలీ సైట్స్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నాకు క్లయింట్ ఏదైనా డౌట్ ఉంటేనే వీకెండ్స్ లో నాకు పిలుస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ హావ్ అ పర్చేసెస్ అండ్ ఆల్ ఐ హావ్ టు గో. సో ఆ 9 to 4 నేను మార్నింగ్ 5 o'clock కి లేస్తాను, వండేస్తాను, నా పాపకు స్కూల్ పంపించేస్తా, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళేసి మళ్ళీ పాప వచ్చే లోపల నేను వచ్చేస్తాను, బికాస్ ఐ హావ్ టు పిక్ హర్ అప్. నాకు లాంగ్ డే కమిట్మెంట్స్ ఉంటే ఐ ఆస్క్ మై ఇంట్లో ఎవరికైనా చూసుకుంటారా లేదా మా ఆయన చూసుకుంటారా పాప కంటే. అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మొత్తం మీదే నడుస్తుంది ఇంట్లో. హవా అంత లేదు, అలా అనిపిస్తుంది, అంత లేదు. మొత్తం సరేనా? నేను ఇంట్లోనే నార్మల్. అంటే మీరు ఈజీగా కన్విన్స్ చేయగలరు మీ మాటలు. ఇంట్లో వల్ల నేను కన్విన్స్, ఎస్పెషల్లీ మై మామ్ కి నేను అస్సలు కన్విన్స్ చేయలేదు. నేను మా అమ్మకి భయపడతా. తర్వాత అమ్మతో కొట్లాడుతాను, ఎందుకు అట్లా చెప్పింది అని చెప్పేసి. లేటర్ ఐ థింక్ నువ్వు అమ్మ చెప్పింది కరెక్టే కదా, తన లాజిక్ ఏదైతే చెప్పింది, దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ us. మనం ఇంకా జస్ట్ ఇప్పుడే ట్రావెల్ చేస్తున్నాం, జర్నీ జస్ట్ స్టార్టెడ్. మేబీ దే ఆర్ సేయింగ్ సంథింగ్ ఫర్ us. మన ఎనిమి కాదు కదా పేరెంట్స్, దే ఆర్ సేయింగ్ సంథింగ్. యా, కాకపోతే అమ్మకి ఏం తెలుసా, నేను మొండి అంటే తనకు నచ్చిందే చేస్తుందని. బట్ నేను ఆలోచిస్తాను, ఏదైనా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా లాజిక్ ఉంటుందని. ఐ థింక్ అండ్ నౌ ద ఐమ్ థింకింగ్ అ లాట్ బికాస్ ఏజ్ ఫ్యాక్టర్, వీఆర్ గ్రోయింగ్. సో ఆ టీనేజ్ మోడ్ లో మనం ఉండం కదా, మనకి ఆ మెచ్యూరిటీ వచ్చేసేది ఆటోమేటిక్ గా. ఎనీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. మనం అంటాం యంగ్స్టర్స్ ఎట్లా ఖర్చు పెడుతురని, నేను ఒక జమానాలో అట్లనే ఉండుంటాను కదా. ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా మెచ్యూర్ అవుతారు. మాకు ఇచ్చే వాళ్ళే కాదు, నాకు డాడీ మంత్లీ 100 rupees ఇచ్చేవాళ్ళు, ఇంకేం ఖర్చు పెడతాం? మరి అప్పట్లో 100 అంటే ఇప్పుడు 1000 రూపాయలతో సమానం. అంటే 30 days కండి డైలీ 10 rupees. అది ఆటోకి, షేర్ ఆటోకి 5 rupees అక్కడే వెళ్ళిపోతుంది.
ఫుడ్ ఇంట్లోనే వాట్ ఎవర్ యూ ఆస్ దే విల్ ప్రొవైడ్ ఇన్సైడ్ హోమ్. ఇంట్లో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగుంది. ఇన్ Hmm. టర్మ్స్ ఆఫ్ పాపని చూసుకోవడంలో అట్లా తను బాగా సపోర్టివ్ ఉంటారు. హీ అంటే- ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. అంటే ఇంట్లో మీదే రాజ్యం అని విన్నా మళ్ళీ ఆయన్ని సపోర్ట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు అయ్యో కదా. లేదండి, నా రాజ్యం ఎక్కడ లేదు. ఆ, నేను తన ముందు హంబుల్ గానే ఉంటాను. ఉమ్. చూడ్డానికి నేను అట్లా బయట అనిపిస్తాను. పులి ఇంట్లో పిల్ల. యా కరెక్ట్. పిల్లి నేను బయట అయితే బాగుంటది, ఉమ్, ఇంట్లో నేను వెరీ డౌన్ టు అర్త్ టువర్డ్స్ మై హస్బెండ్. ఉమ్. యా, మీరు ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ లో పిహెచ్డి చేశారు కదా దాని యా మీద? డాక్టరేట్. ఉమ్. Yeah. అంటే మీరు ఏమన్నా కొత్త ఇల్లు కడతారా సేమ్ అక్కడ? ఇల్లులు technology కాదు, లో? నాట్ ఆర్కిటెక్చర్ ఫ్రంట్ లో. Hmm. ఇంటీరియర్స్ లోనే నేను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో చేస్తాను అనమాట. ఓకే ఓకే. లైక్ ప్లాస్టిక్ బదులుగా బ్రాస్, బ్రాన్స్, సిల్వర్ అట్లా మనకి స్తోమత బట్టుగా. అంటే Okay. ఇప్పుడు సరదాగా ప్లాస్టిక్ 1 BHK కావాలంటే ఒక 20 లక్షలు అయిపోద్దా? అవసరం లేదు. ఆ, You can spend only 6 lakhs. We can make eco-friendly interiors in your home. ఓకే. These construction eco-friendly is costlier. Hmm. Interiors eco-friendly is cheaper. ఓకే. అంటే ఇప్పుడు బేస్మెంట్ లేసిన కొన్ని ఇల్లు ఉంటాయి కదా, అవును. వాళ్ళు అలా పెట్టుకొని కూర్చుంటారు. Yeah. సమ్ గవర్నమెంట్ సపోర్ట్ లేకో లేదంటే ఇంకోటి వాళ్ళ దగ్గర స్తోమత లేకో, అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నిజంగా ఆ ఇంటిని కంటిన్యూ చేయాలంటే ఒక కనీసం 2 BHK 1 BHK పెట్టుకున్న ఊళ్ళల్లో ఇవాళ 15 లక్షలు అయిందే ఇల్లు అవ్వట్ల. ఇప్పుడు ఈ 6-7 లక్షల్లో వాళ్ళు బేస్మెంట్ మీద మీరు కన్స్ట్రక్షన్ చెప్తున్నారా, ఇంటీరియర్స్ చెప్తున్నారా? యా అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఒక ఆలోచనతో వెళ్తారు. లేదు ఇలా ఎకో ఫ్రెండ్లీ అయితే తక్కువ అయిద్దంట అని కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఇవాళ రేపు చాలా ఫేమస్ అవుతున్నాయి. ఈకో ఫ్రెండ్లీలో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది కదా. Yeah, ఇప్పుడు అదే. ఈకో ఫ్రెండ్లీలో మనం మడ్ హౌసెస్ చేస్తాము. దే ఆర్ వెరీ చీపర్. దే యూజ్ ద ప్లాంట్స్ బ్రాంచెస్ అవన్నీ యూజ్ చేసి మడ్ హౌసెస్ చేస్తారు. దే ఆర్ వెరీ చీపర్. ఈకో ఫ్రెండ్లీలో ఇఫ్ యూ గో ఫర్ హై అండ్ మోడల్స్ వెళ్ళారనుకోండి, టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసేసి లైమ్ స్టోన్ అట్లా యూస్ చేస్తే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. కోటా టైల్స్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. కోటా bricks they are very expensive. They use in the bricks. The problem with the eco-friendly houses, the labor is higher. Because మనకు ఆర్టిస్ట్ ఎక్కువ దొరకరు దొరకరు కదా. వాళ్ళు. It is a completely hand work. జాతిరత్నాలు. అవును. Yeah, they are జాతి రత్నాలు. మనం అవును. ప్రిజర్వ్ చేసుకోవాలి. అది యాక్చువల్లీ the technology we should teach more people on those grounds actually. We should ఇప్పుడు ఐటీ అనడం కంటే ఇలాంటి టెక్నాలజీని ఎక్కువ పెంచాలని నేను అడుగుతున్నాను. మ్యాన్ మేడ్ థింగ్స్ కి ఎక్కువ ఫోకస్ చేయాలి. అలానే ఇంటీరియర్స్ లో వచ్చేసి విచ్ యూ స్పోక్ అబౌట్ ద ఆర్కిటెక్చరల్ ఫ్రంట్ లో, ఇంటీరియర్ దాంట్లో లైక్ we stop using acrylic sheets, high gloss laminated, ఏదైనా లైక్ హైలీ గ్లాసెడ్ లామినేటెడ్ అనేది వెరీ టాక్సిక్ అన్నది. ఏదైనా హై లామినేటెడ్ అనేది టాక్సిక్, అది మీకు కూడా తెలుసు. అప్పుడెప్పుడు 90s లో అమ్మాయికి ఒక ఆడపిల్లకి 19-20 ఏళ్ళు వచ్చాయంటే పెళ్లి చేశారంటే అర్థం ఉంది. ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఊళ్ళల్లో. సో అలాంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ ఆడపిల్ల నిజంగా ఆవిడకి స్వేచ్ఛనిస్తే ఎగరనిస్తే ఇంకా మంచిగా అవుతుంది, వాళ్ళ ఇంటిని బాగు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తొందరగా పెళ్లి చేస్తున్నారు. అసలు మెచ్యూర్ అయిన ఒక 2-3 years ఇప్పటికి కూడా చాలా విధాలు జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను కూడా ఒక టౌన్ నుంచి వస్తాను. ఓకే, బట్ మై డాడీ హ్యాడ్ అ వెరీ గుడ్ విజన్. Girls should get educated because we don't know their future, where it is leading to, because we are not a storyteller. మనకు ఫ్యూచర్ తెలియదు కదా అసలు. నేను this is not related to any village or small town or big town, or even if you're coming from metropolitan city. There are people, they are getting their being doctors also, they're getting their children married at 18 age nadustundi, because I have seen in my circle kabatti. I always want to give a message to the people, when you have a girl child, preserve them, give them the wings to fly. But that is girls ఏమంటారు, what do you call, ఆ అమ్మాయి యూటిలైజ్ ఎలా చేసుకుంటుంది ఆ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇవాళ రేపు అబ్బాయిలు భయపడుతున్నారు, అమ్మాయిలు చాలా సేఫ్ గా ఉంటున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళేమో ఆడపిల్ల అర్ధరాత్రి బయట తిరిగితేనే మనం స్వాతంత్రం వచ్చినట్టు, కానీ ఇవాళ అబ్బాయిలు భయపడాల్సిన పరిస్థితి. నిజంగా కదా, రాడ్ రియాలిటీ. ఇప్పుడు విమెన్స్ డే అనుకొని మనం అంత ప్రైజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ ని వీళ్ళు మిస్యూజ్ చేసి ఇక్కడ ప్రేమ దోమ అంటూ ఇంతమందిని మెయింటైన్ చేస్తూ అబ్బాయిల్ని, ఫ్రీడమ్ ని మోడర్న్ పేరు, మోడర్న్ టచ్ అని చెప్పేసి మిస్యూజ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. when they are giving you నిజంగా ఆ రోజు మీరు మిస్యూజ్ చేస్తుంటే ఇవాళ ఇలా కూర్చునే వాళ్ళు కాదేమో. డెఫినెట్లీ కాదు, బికాస్
మనం ఎంజాయ్ చేసే ఏజ్ ఉంటుంది. Hmm. వి షుడ్ వెయిట్ ఫర్ ద టైమ్. Hmm. యూ విల్ గెట్ యువర్ టైమ్. యూ హ్యావ్ టు వెయిట్. బట్ కనీసం అట్లీస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా. Hmm. What do you do with, you tell me, what do you do misusing the freedom చెప్పండి. What do you do? You don't achieve anything. స్ట్రెస్ తప్పితే నీకు ఏముండదు. Exactly. ఒక తప్పు చేసామంటే దాన్ని కవర్ చేయడానికి 100 తప్పులు చెప్పాలి. ఇంత మెడిటేషన్, ఇంత స్పిరిచువాలిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? బికాస్ పీపుల్ ఆర్ సో స్ట్రెస్. మాకు అప్పటికి మాకు స్ట్రెస్ అన్న వర్డ్ కూడా తెలియదు. వి డోంట్ నో దట్ స్ట్రెస్. స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కాలేజ్కి వెళ్ళే వాళ్ళం, వర్క్ చేసుకునే వాళ్ళం. వచ్చేవాళ్ళు సరదాగా ఇప్పుడు నేను వింటున్నా స్కూల్ వాళ్ళకి కూడా స్ట్రెస్ అని చెప్పేసి. దట్ వర్డ్ వి డోంట్ నో అట్ ఆల్. Yeah. నాకు ఇప్పుడు అది, ఐ మీన్ ద మోర్ ద టెక్నికలీ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సెల్స్, మిస్యూజెస్ కూడా అంతే అవుతుంది. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్, జస్ట్ గివ్ దెమ్ అ ఛాన్స్ టు గ్రో, ఫ్లై. వెన్ యూ సీ సంథింగ్ రాంగ్, స్టాప్ దెమ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్. ఇవాళ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంది, చెప్పడం కాదు. ఇప్పుడు మా పాప ఉందండి, హై జనరేషన్, తనకి మేము చెప్తే వినదు. ప్రాక్టికాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వింటుంది. Yeah. సో మనం చెప్పే విధానం కూడా మనం మార్చుకోవాలి టైంని బట్టి. ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. Yeah, అవును. చెయ్యకు లేకపోతే అంటే వాళ్ళు చేస్తారు. అవును. ఎందుకు చేయొద్దు అని ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళు చెయ్యరు. వాట్ అవును. ఈస్ ద హార్మ్ఫుల్నెస్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వి షుడ్ టెల్ దెమ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రవీణ గారి ఇంటర్వ్యూ విన్నారు కదా. ఆవిడ 5 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఇవాళ నిజంగా వాళ్ళ ఇంట్లో బోల్డ్ డబ్బులు ఉన్నాయి. నేను కూడా చూస్తా. సో ఇప్పటిదాకా ప్రవీణ గారు చెప్పిన మాటలు నేను నిజంగా విన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.